పవన్ కళ్యాణ్ గారికి ట్రైలర్ చూపించారండి. రాఘవయ్య గారు బేసిక్లీ జనసేన పార్టీలోని ట్రెజరర్ కదా, ఆయన సెకండ్ ఇన్ఛార్జ్ కదా. బేసిక్లీ జనసేనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ముకుంద చేసినప్పుడు ఒక కష్టం అండి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనే దాని మీద ఎండ్ ఆఫ్ ది డే వెనకాతల హ్యూమానిటీ ఉంది అనేసరికి సరే చేద్దామని అలా స్టార్ట్ చేశాను. సో యా, సాయం చేయడానికి మంచి వాళ్ళు అయితే చాలు, అది మా నాన్న చేస్తున్నారు ప్రస్తుతానికి. హాయ్ ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, నా పేరు శైలేష్ బొలిశెట్టి. ఇంతకుముందు మీ ముందు ముకుంద సినిమాలో అర్జున్గా వచ్చాను, అండ్ ఇప్పుడు చల్ చల్ గుర్రంలో మనోహర్గా ఈ నెల 28ని రిలీజ్ అవబోతుంది. అండ్ ఇది ఒక కామెడీ మూవీ. మా డైరెక్టర్ మోహన్ ప్రసాద్ గారు అండ్ ప్రొడ్యూసర్ రాఘవయ్య గారు, కెమెరామ్యాన్ శ్యామ్ ప్రసాద్ గారు, దే ఆల్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మేము ముందుకు వస్తున్నాం, అండ్ సో వీ జస్ట్ విష్ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. ముందుగా మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అసలు మీ ఎంట్రీ ఎలా జరిగిందో అసలు ఒకసారి మాకు చెప్తారా? నేను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అనేది చాలా పెద్ద క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాను. అది అయ్యి నేను కార్ రేసింగ్ చేస్తూ ఉంటాను. అండ్ కార్ రేసింగ్లో ఒక రోజు మామూలుగా ఇండియా వెనక్కి వచ్చిన తర్వాత సత్యానంద్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అండ్ అప్పుడు ఆయన బాబు వైజాగ్లో ఉన్నావా అంటే వచ్చాను. అక్కడ శ్రీకాంత్ అడ్డాల గారిని కలిశాను. ఆయన్ని కలిసిన తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు ఇలా రోల్ ఉంది చేస్తావా అని అడిగి అలాగా ఒక 2-3 months 1-2 months ఆలోచించి అది ఓకే చేసిన తర్వాత ముకుంద రోల్ అలా స్టార్ట్ అయింది. అండ్ ముకుంద చేసిన తర్వాత కూడా మళ్ళీ డాడ్ బిజినెస్లో జాయిన్ అయిపోయాను పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా. అది అవుతున్న టైంలో మోహన్ ప్రసాద్ గారు, రాఘవయ్య అంకుల్ వచ్చి అందరూ వచ్చి ఈ సినిమా చల్ చల్ గురించి స్టోరీ నాకు చెప్తే కొద్ది డిఫరెంట్గా ఉంది, కొద్ది వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది. అండ్ బేసిక్లీ మా సాయం చేయడానికి మన వాళ్ళు అవ్వక్కర్లేదు, మంచి వాళ్ళు అయితే చాలు అని దీంట్లో వస్తే ఇది చేద్దామని చెప్పి అలా చల్ చల్ గురం స్టార్ట్ చేసాం. దీని తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి. ఇంకా చల్ చల్ గుర్రం కాన్సెప్ట్ ఏంటి? చల్ చల్ గురం బేసిక్లీ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మనిషి 2 కంపెనీల్లో ఇద్దరిని మోసం చేస్తూ పరిగెడుతున్నట్టు ఉంటుందండి. సో తనకు డబ్బులు ముఖ్యం, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డబ్బులు మాత్రమే కావాలి, ఎవరు ఎలా పోయినా అనవసరం. బట్ అట్ ద సేమ్ టైం మోసం చేయాలంటే అంటే ఈ కంపెనీలో ఉద్యోగం చేయకుండా డబ్బులు తీసుకుందాం అనేది పాయింట్ కాదు. ఇక్కడ ఉద్యోగం చేస్తాడు, అక్కడ కూడా వర్క్ ఫినిష్ చేసాకే తీసుకుంటాడు. బట్ రొమాన్స్ కానీ మిగతావి కానీ లేకపోతే అల్లరి కానీ ఇవేం లేకుండా కేవలం 2 కంపెనీలో దొరకకుండా తప్పించుకుంటూ పనిచేయాలి. ఇదంతా ఎందుకు అంటే మెయిన్ క్యారెక్టర్ నాగబాబు గారు ఉన్నారు, ఆయన కోసం ఇదంతా చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. బేసిక్లీ డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది, ముఖ్యంగా ఇందులో మీకు ఏం నచ్చింది? కథ చెప్పినప్పుడు బేసిక్లీ ఎవ్రీ 5-10 minutesకి ఒక కామెడీ సీన్ వస్తుందండి. అంటే పైన ఆఫీస్ నుంచి కింద ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్లో ఎవరికో కనిపించడం అవ్వచ్చు, కింద క్యాబ్ డ్రైవర్ 2 ఆఫీసెస్కి ఒకటే క్యాబ్ డ్రైవర్ అవుతాడు. అండ్ పై ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటుంది, తనకు నేనంటే ఇష్టం, కింద ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటుంది, తనకు నేనంటే ఇష్టం లేదు. సో ఆ ఎవ్రీ 10 minutesకి ఒకసారి ఒక చిన్న ఇరకాటంలో పడుతూ ఉంటాడు. అది మా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. అంటే కంటిన్యూస్గా అన్నీ ఇవి చూడలేదు ఇప్పుడు దాకా. అండ్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనే దాని మీద ఎండ్ ఆఫ్ ది డే వెనకాతల హ్యూమానిటీ ఉంది అనేసరికి సరే చేద్దామని అలా స్టార్ట్ చేశాను. బేసిక్లీ మీరు బిజినెస్లో ఉన్నానని చెప్తున్నారు కదా, మరి ఒకే వ్యక్తి అంటే మీ కంపెనీలో వర్క్ చేసే వ్యక్తి అదే టైంలో వేరే కంపెనీలో వర్క్ చేస్తుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నానండి. మా ఎంప్లాయీస్ అందరినీ కూడా మామూలుగానే బేసిక్లీ నా దగ్గర పని చేసే కాబట్టి ఏరా ఒరే అని కూడా మామూలుగానే ఫ్రెండ్స్ లాగే ఉంటాను అంతా కూడా. ఎండ్ ఆఫ్ ది డే చాలా అబౌట్ వర్క్ అవుతున్నంతకాలం నేను ఎవరిని అన్నాను, నాకు ఈ పని కావాలి అని చెప్పేసి వచ్చేస్తాను. ఇప్పుడు కూడా ఈ సినిమా అవుతున్నంతసేపు కూడా నేను ఫోన్లో అలా తిరుగుతూ ఉండేవాడిని. వీళ్ళందరూ స్టార్టింగ్లో అర్థం కాలేదు ఎందుకు నేను ఫోన్ అదే పనిగా ఫోన్ పట్టి తిరుగుతున్నాడని. నా ఆఫీస్ బిజినెస్ అంతా కూడా ఫోన్లో అవుతుంటుంది బేసిక్లీ. అంటే బిజినెస్ అంతా కూడా మ్యాంగ్లూర్ కానీ, వైజాగ్ పోర్ట్ కానీ, కృష్ణపట్నం పోర్ట్ కానీ, పోర్ట్స్లో చేస్తున్నాం ఎక్కువ. సో వాళ్ళందరూ కూడా ఎవ్రీ మినిట్ అది మానిటర్ చేస్తూ ఉండడానికి కంటిన్యూస్గా ఫోన్లో చేస్తూ ఉంటాను. బట్ కావాలి అని చెప్పి పెట్టేస్తాను అంతే. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ పని అయిపోతే ఇంక ప్రాబ్లం లేదు కదా. సో యా, సాయం చేయడానికి మంచి వాళ్ళు అయితే చాలు, అది మా నాన్న చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇద్దరం కలిసి చేయకూడదు కదా, అందుకే ఒకరినే పెట్టాం. సో డాడ్ ఈజ్ ఇంటూ సోషల్ సర్వీస్ అనమాట, అందరికీ సాయం చేయాలి అని తిరుగుతుంటారు. సో బేసిక్లీ ముకుంద సినిమాలో మీరు క్యారెక్టర్ చేశారు, ఇందులో హీరోగా చేశారు, ఎలా అనిపించింది రెండాట్లకి? ముకుంద చేసినప్పుడు ఒక కష్టం అండి, సినిమా అంతా ఎండ్లో చేసాం, అది చాలా కష్టమైంది. ఈ సినిమా చేసినప్పుడు మోస్ట్లీ సినిమా అంతా కూడా ఇండోర్ షూటింగ్ అయిపోయింది, మొత్తం అంతా ఏసీలో కూర్చున్నా హ్యాపీగా చేసాం, బాగానే ఉంది. బట్ ఇందులో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే డాన్స్. ముకుందలో అది చేయాల్సిన అవసరం పడలేదు, నాకు నేర్చుకోవాల్సిన అవసరం కూడా పడలేదు, హ్యాపీగా పరిగెడితే సరిపోయింది సగం సినిమా అంతానే. ఇక్కడికి వచ్చేసరికి రఘు మాస్టర్ని, ప్రదీప్ ఆంథనీ మాస్టర్ని చాలా ఇబ్బంది పెట్టాను యాక్చువల్లీ. నాకు తెలుసు ఆయన వాళ్ళు వచ్చి రోజు కూర్చొని వాళ్ళని వైజాగ్ కూడా పట్టుకెళ్ళి ఒక 2-3 సార్లు అక్కడ కూడా ఒక 15-20 days ట్రైనింగ్ తీసుకొని చాలా కష్టపడి చేశాను.
ఏదో పర్లేదు అనుకుంటున్నాను మొత్తానికి. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ముకుందాలో ఎలా చేసినా పర్లేదు అంటే సరిపోయేది. ఇక్కడ మా డైరెక్టర్ గారు వచ్చి హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అనమాట. మీరు ఎలా చేయాలి, ఇలా కావాలి, ఆ ఫైట్స్ కానీ మిగతా సీక్వెన్సెస్ కానీ. సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్తో నటించారు కదా, ఫస్ట్ టైం హీరోయిన్స్తో వర్క్ చేయడం మీకేమనిపించింది? బోత్ ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండి. బేసిక్లీ అంగనా రాయ్ వీ హెవ్ స్టార్టెడ్ షూటింగ్ అనమాట. ఇనిషియల్ ఆఫీస్ సీన్స్లో షీ వాజ్ దేర్ ఇన్ ద మూవీ ఎర్లియర్, and she is quite professional. I mean, she has done quite a lot of films and she is there in the industry for more than 5-6 years, I guess. So it was easier. వాళ్ళకి తనకి తెలుగు రాదు, దట్ వాజ్ ద డిఫికల్ట్ పార్ట్. డైరెక్టర్ చాలా కష్టపడుతూ ఉండేవాడు తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతా అని. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఈజియర్. అండ్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 10-15 days తర్వాత అనుకుంటా దీక్షా పంత్ జాయిన్ ద ఫిల్మ్. బట్ ఇట్ వాజ్ ఈజియర్. బేసిక్లీ ఫన్లో వెళ్ళిపోతుండేది అంతా కూడా. రొమాన్స్ కొద్ది తక్కువ ఉంది లక్కీగా. ఎక్కడ ప్రాబ్లం రాలేదు బేసిక్లీ. సో జనరల్గా యంగ్ హీరోస్ ఎక్కువగా రొమాన్స్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు, మరి మీరు రొమాన్స్ తక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు, ఏంటి కారణం ఏంటి? నేను మా మదర్తో పాటు సినిమా చూడాలండి. ముందు మదర్ కొట్టుకుంటూ ఉంటే చాలు పక్క నుంచి. సో డైరెక్టర్ గారు కూడా అదే చెప్పాను, సార్ మీరు అంతా చేస్తున్నారు, మా మమ్మీతో సినిమా చూస్తాను, నేను సినిమా చూస్తుందా దేరా అన్నది అనుకోండి, నేను మేమే తోచేస్తాను, నాకు సంబంధం లేదని చెప్పాను. సో ఆయన కూడా కొద్దిగా జాగ్రత్త పడి ఉంటారు మేబీ. బట్ ఉన్నది, బట్ ఆల్ టు అ లిమిట్, ఫ్యామిలీ ఆడియన్స్కి సరిపోయేటట్టుగా మామూలుగా. రేసింగ్, యాక్టింగ్ ఈ రెండిట్లో మీ ప్రాధాన్యత దేనికి? రేసింగ్ అనేది చాలా ఈజీగా వచ్చిందండి. అంటే రేసింగ్కి నార్మల్గా పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరు. మా డాడ్ అసలు ఒప్పుకున్నారు, ప్రాబ్లం ఏం చెప్పలేదు. అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, అది ఒక్కటే ప్రాబ్లం. అండ్ నేషనల్ ఛాంపియన్, దాని తర్వాత యూరోప్లో వెళ్ళాను, లండన్లో రేసెస్ గెలిచాను. సో ఐ వాంటెడ్ టు కంటిన్యూ రేసింగ్ యాజ్ ఎ కెరియర్. మధ్యలో సినిమాలని చెప్పి ముకుందా అని వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నా. అండ్ ఆఫ్టర్ దాట్ చల్ చల్ గురు మా సినిమా బాగుంది, స్టోరీ మంచిది వచ్చింది కదా అని ఆ బ్రేక్ అలా ఎక్స్టెండ్ అయింది. బట్ వెన్ ఐ గెట్ అ ఛాన్స్ ఐల్ డెఫినెట్లీ రేసింగ్ అనేది ఇట్స్ ఆన్ అ ప్రయారిటీ. అంటే సినిమాలకి మీరు గుడ్ బై చెప్పేస్తారనుకోవచ్చా? సినిమా దొరికితే సినిమా చేస్తాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తారు కదా అంతా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలు ఎలా వస్తుంది ఏంటి, చెయ్యాలా వద్దా ఇంకా ఏం ఆలోచించలేదు. సో ఈజీ గోయింగ్ బేసిక్లీ. నేను చాలా ఈజీ గోయింగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే అది అయింది అన్నట్టు ఉన్నాను నేను. సో ఇట్స్ డైరెక్టర్స్ ఫిల్మ్. సో ఆయన చేయాల్సిందంతా చేశారు, ఆయన నాకు చెప్పిందంతా నేను చేశాను. వీ హ్యావ్ పుట్ ఇన్ అవర్ ఎఫర్ట్స్. ఆడుతూ పాడుతూ సినిమా చేశాం కానీ కష్టపడైతే చేసాం. సో నౌ ఇట్స్ అప్ టు ద పీపుల్. ఇంకో 2 daysలో రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ అప్ టు ద పీపుల్. అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి అనేది, దాని తర్వాత ఇంకేమైనా మంచి సినిమా ఆఫర్స్ వస్తే అది కూడా చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చూశారు కదా, అది చూసినప్పుడు మీతో ఏమన్నారు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ట్రైలర్ చూపించారండి. రాఘవయ్య గారు బేసిక్లీ జనసేన పార్టీలోని ట్రెజరర్ కదా, ఆయన సెకండ్ ఇన్ఛార్జ్ కదా బేసిక్లీ. సో ఆయన తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట, ఈ సినిమాలన్నీ ఎందుకు రాఘవయ్య నీకు కష్టంగా ఉంటాయి కదా, సో అసలే చాలా ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చిన పాటలని. బట్ రాఘవయ్య అంకుల్కి హీస్ గాట్ హిస్ ఇంట్రెస్ట్, చిన్న ఇంట్రెస్ట్ అనమాట, సినిమా తీయాలి అనేది ఉండేది. సో ఆ టైంలో యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేసిన టైంలో ఇంకా జనసేన ఫుల్ స్వింగ్లో రాలేదు కదా, ఇప్పుడు ఫుల్ స్వింగ్లో వచ్చింది బేసిక్లీ. సో మొన్న కాటన్ రైడ్ షూటింగ్లో ఉన్నప్పుడు అంకుల్ ఏదో చిన్న పని మీద వెళ్ళారు. ఆయన కార్ ఇంట్లో పని మీద వచ్చిందని నేను పట్టుకెళ్ళాను అనమాట. అలా కలిసి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఆడియో ఒకసారి వినిపించారు. అది అయిన తర్వాత మొన్న కలిసినప్పుడు బేసిక్లీ స్టోరీ ఇలా ఉంటుంది, రిలీజ్ అవుతుందని చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక 5-10 minutes మాట్లాడి వి కేమ్ అవుట్. అంటే మీరు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా? ఎప్పుడూనండి, జనసేనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. అలాగే ఇంతకుముందు నెగిటివ్ రోల్స్కి ఆఫర్స్ కూడా వచ్చాయని అన్నారు. అంటే నెగిటివ్ రోల్ చేయడానికి కూడా మీరు ఓకేనా, దాని గురించి చెప్పండి. ఒక నెగిటివ్ రోల్ ఆఫర్ వచ్చిందండి, బట్ వీఆర్ నాట్ వెరీ షూర్ చేయాలా వద్దనేది ఇంకా ఆలోచిస్తున్నాను. అంటే అందులో లీడ్ కూడా లేదు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ బేస్డ్ అనమాట, మొత్తం స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ రోల్, అది కూడా ఇట్స్ అ న్యూ టైప్ ఆఫ్ అ మూవీ. సో చేయాలా వద్దా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేద్దాం డాడీ అన్నారు. సో ఇట్స్ ఆన్ హోల్డ్, అలా వదిలేసాను ప్రస్తుతానికి. మీ చల్ చల్ గుర్రం మూవీకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందని అనుకుంటున్నారు? హోప్ఫుల్లీ అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, ఇంత కష్టపడి చేశాం కాబట్టి. సో ఫింగర్స్ క్రాస్డ్, ఏమవుతుందనేది చూడాలి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి మీరేం చెప్తారు? మా సినిమా గురించి అనేసరికి ఎవ్రీ వన్ హెస్ పుట్ ఇన్ హార్డ్ వర్క్, అన్నీ పెట్టాము. వీ హ్యావ్ డన్ ఫినిష్ ద మూవీ, నౌ ఇట్స్ అప్ టు రిలీజింగ్ అనదర్ 2 days. సో ఆడియన్స్ అందరికీ కూడా వి జస్ట్ రిక్వెస్ట్ యూ టు గో అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఇందులో నాగబాబు గారు ఉన్నారు, నేను అండ్ దీక్షా పంత్, అంగనా రాయ్ అండ్ ఇంకా చాలా బెనర్జీ గారు ఉన్నారు. దే ఆర్ ఆల్ బిగ్ క్యారెక్టర్స్, చాలామంది చాలా ఇళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో కమెడియన్స్కి వచ్చేసరికి వైవా హర్ష ఉన్నాడు, అండ్ ప్రవీణ్ ఉన్నాడు, సుడిగాల్ సుధీర్ ఉన్నాడు. అండ్ సో హోప్ఫుల్లీ మిమ్మల్ని అందరూ అలరిస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.
లేదు రీమేక్లకి వెళ్దాం ఎందుకు వచ్చిన సేఫ్ కూడా అంటే వాళ్ళు లైఫ్లో అది తీయలేరు. కష్టం వచ్చిన వెంటనే మర్చిపోయి మళ్ళీ వేరే పని చేసుకుందాం అని మూడ్లోకి వెళ్ళిపోతాను ఫస్ట్.